హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓలా స్కూటర్‌తో బైక్ టాక్సీ చేస్తే ఎలా ఉంటుంది? పార్ట్ టైమ్ బైక్ టాక్సీ చేస్తే ఎంత మనీ వస్తుందని జెప్పి కొంతమందైతే అడిగారు. అలాగే లాస్ట్ టైమ్ నేను ర్యాపిడోలో బైక్ టాక్సీ చేసి ఎర్నింగ్స్ కూడా మీకు చూపిచ్చాను. అయితే ఆ రోజు ఓన్లీ ర్యాపిడో మాత్రమే చేశాను. ఈరోజు ఊబర్ అలాగే ఓలా ఈ రెండిట్లో బైక్ టాక్సీ చేసి మీకైతే చూపిస్తాను. అంతే కాకుండా ఈ బైక్ టాక్సీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక బైక్ రైడర్ రూ. 1000 సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడు అనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది, అర్థమవుతుంది. పార్ట్ టైమ్ ఎర్నింగ్స్ మాత్రమే ఇవాళ మీకైతే రివీల్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. డైరెక్ట్ డ్యూటీకైతే వచ్చేసాను. నా ఓలా స్కూటర్‌లో ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టాను. 98% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్‌గా 9 గంటలయింది. ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ వరకు ఎంత ఎర్నింగ్ చేస్తాం, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసుంటాం అనేది ట్రిప్ మీటర్ రీసెట్. ఓకే. ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయింది. 00 ఇప్పటి నుండి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తానని చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఊబర్ అయితే లాగిన్ చేస్తున్నా. ఇవాళ నేను ఊబర్, ఓలా ఈ 2 మాత్రమే లాగిన్ చేసి ఈ రెండిట్లోనే ఆర్డర్‌లయితే ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఊబరు. చూసారా? ఊబర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ప్రెజెంట్ నేనుండే ఏరియాలో ఆరెంజ్ జోన్ అయితే చూపిస్తుంది. ఈ ఆరెంజ్ జోన్‌లో ఉంటే ఎక్స్‌ట్రా ఆర్డర్స్ వస్తాయి. ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్ కూడా వస్తాయి. ఫస్ట్ రైడ్ రూ. 37 రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేయలేదు. రూ. 33 రైడ్ వచ్చింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఓలా అయితే లాగిన్ చేస్తున్నా. ఒకేసారి ర్యాపిడోతో పాటుగా ఊబర్‌తో పాటుగా ఓలా కూడా లాగిన్ చేయొచ్చు. సక్సెస్‌ఫుల్‌గా ఓలా లాగిన్ అయింది. లాగిన్ చేసిన వెంటనే ఊబర్‌లో రైడ్ అయితే వచ్చింది. రూ. 167 రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూద్దాం. ఓలా అయితే లాగౌట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్‌లో బుకింగ్ తీసుకున్న తర్వాత మనం ఎన్ని యాప్స్ లాగిన్‌లో పెట్టామో అవన్నీ లాగౌట్ చేసేయండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏవైనా యాప్స్ ఉంటే అవన్నీ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఊబర్‌లో పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది చూద్దాం. అలాగే ఊబర్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అలాగే ఓలాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్తాను. పికప్ లొకేషన్ 850 మీటర్స్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఊబర్‌లో ఉన్న కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏందంటే ఊబర్‌లో పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది? డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది? ఆ ట్రిప్ ఫినిష్ చేస్తే మనకు ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది చూపిస్తుంది. ఓలాలో కూడా సేమ్ అలానే చూపిస్తుంది. సమ్‌టైమ్స్ ఓలాలో వచ్చే ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వవు. ఎంత యాక్సెప్ట్ చేసినా సరే ఆ రైడ్ వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసుంటారు. ఓలాలో, ఊబర్‌లో రెండిట్లో ఒకేలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓలాలో రైడ్ వచ్చింది అంటే ఆ రైడ్ నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే ముందుగా రైడ్ యాక్సెప్ట్ చేస్తారో ఆ రైడ్ వాళ్ళకే యాక్సెప్ట్ అవుతుంది. ఊబర్‌లో కూడా సేమ్ అంతే. రైడ్ పడిందంటే ఆ రైడ్ నియర్ బై ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఎవరు ముందుగా రైడ్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో, రైడ్ రాగానే మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. రైడ్ యాక్సెప్ట్ చేసేదానికంటే ముందు పికప్ లొకేషన్ ఎక్కడుంది? డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది? చూసి యాక్సెప్ట్ చేయండి. నా సజెషన్ ఏంది అంటే మీకు తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే మినిమమ్ రూ. 100 ఉండే రైడ్‌లు యాక్సెప్ట్ చేయండి. అప్పుడే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. హైదరాబాద్‌లో లాంగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైమ్ చిన్న చిన్న ఆర్డర్స్ కూడా వస్తాయి. అవన్నీ మీరైతే ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతనే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. రాగానే ఇక్కడ మనం కస్టమర్‌కి కాల్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ ఎక్కడున్నారో మనకు తెలీదు కదా! సమ్‌టైమ్స్ కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నా అదృష్టం బాగుంది. మేడం గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. 6874 ఓటీపీ. ఓటీపీ కూడా సక్సెస్‌ఫుల్‌గా తీసేసుకున్నాం. ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది? ఎంత దూరం ఉంది? వామ్మో! 17 కిలోమీటర్ చూపిస్తుంది. నియర్ బై బడంగ్‌పేట అయితే చూపిస్తుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి బడంగ్‌పేట అయితే వెళ్ళిపోదాం. లిటిల్ బిట్ ఈ బడంగ్‌పేట అనేది సిటీ ఔట్‌స్కట్‌కి దగ్గరగా ఉంటుంది. బట్ ఆ ఏరియా వెళ్తే అక్కడి నుండి మళ్ళీ లాంగ్ ఆర్డర్‌లయితే వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ సిటీ లోపలికి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ కూడా చిన్న ఆర్డర్స్ వస్తాయి. బట్ కాస్త వెయిట్ చేస్తే లాంగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందనేది పరీక్షిద్దాం. అక్కడికెళ్ళిన తర్వాత లాంగ్ ఆర్డర్ వస్తుందా? రాదా? అనేది తర్వాతైతే చెప్తాను. ఇకపోతే కొత్త వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ హైదరాబాద్‌లో బైక్ టాక్సీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? 1 డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? 1 వీక్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? ఒక నెలంతా పని చేస్తే ఎంత మనీ వస్తాయి? నిజానికి ఒక రోజంతా కష్టపడి పని చేస్తే 8 అవర్స్ వర్క్ చేస్తే అప్ టు 1200 నుంచి రూ. 1400 ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ టైమ్‌లో స్టార్ట్ అయ్యారు, మీకు ఎలాంటి రైడ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఈ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇకపోతే వారం మొత్తం కష్టపడితే మీకు 8-9,000 సమ్‌టైమ్స్ 6-9,000 ఈ మధ్యలో ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎక్కువగా వర్క్ చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెల మొత్తంగా కౌంటింగ్ చేస్తే యావరేజ్‌గా 25,000-30,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదేంటన్నా పర్ డేకి రూ. 1000 లెక్కేసుకున్నా సరే 30 రోజులకి 30,000 ఎర్నింగ్ చేయొచ్చు కదా! అని. బట్ 30 రోజులు ఇక్కడికొచ్చి వర్క్ చేయరు కదా! హాలిడేస్ ఉంటాయి. సండేస్ ఉంటాయి. ఫ్యామిలీకి మీరు టైమ్ స్పెండ్ చేయరా? సో, యావరేజ్‌గా 5 డేస్ లీవ్స్ తీసేయండి. అంటే వర్కింగ్ డేస్ వచ్చేసరికి ఒక నెలలో 25 రోజులే.
పెట్రోల్ పోయి రూ. 1000 రోజుకి సంపాదించుకున్నా సరే నెలకి 25,000 అయితే సంపాదించుకోవచ్చు. ఆ 25,000 సంపాదించాలంటే రైడర్‌కి చుక్కలు కనిపిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్‌లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీ అందరికీ నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీడియో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చి పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడికొచ్చి పని చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి. అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే రైడర్స్‌గా మారొచ్చు. ఇకపోతే కొంతమంది ఏమంటున్నారంటే, "అన్న నేను పార్ట్ టైమ్ చేయాలనుకున్నాను. ఏ టైం బావుంటుంది?" నిజానికి పార్ట్ టైమ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ బెటర్. ఒకవేళ ఈవినింగ్ సెక్షన్‌లో స్టార్ట్ అవ్వాలనుకుంటే 4-5 స్టార్ట్ అవ్వచ్చు. అప్ టు 10 ఆర్ 11 వరకు వర్క్ చేస్తే మీకు అప్ టు 700 ఆర్ 800 వచ్చే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ చెప్పాను గదా! ఏ ఏరియాలో ఉన్నారు, ఏ టైంలో స్టార్ట్ అవుతున్నారనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అయితే పెరగొచ్చు. మీ దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండాలి. ఈ 3 యాప్స్‌లో కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడోలో, ఊబర్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ అప్ టు 500 నుంచి రూ. 1000 వరకు వస్తాయి. దాన్నైతే మిస్ చేసుకోకండి. ఇంకొంతమంది ఎలా అంటే, "అన్న నా దగ్గర ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది. నేను కొత్తగా బైక్ టాక్సీలో జాయిన్ అయ్యాను. ఈ ర్యాపిడో, ఊబర్ 2 ఒకేసారి లాగిన్ చేస్తే ఐడీ బ్లాక్ అవుతాయా?" అని చెప్పి అడుగుతున్నారు. అలా ఐడీ అయితే బ్లాక్ అవ్వవు. ఒకేసారి మీరు ర్యాపిడోతో పాటుగా ఊబర్, ఓలా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఫస్ట్ ర్యాపిడో లాగిన్ చేస్తారు, ఊబర్ లాగిన్ చేస్తారు, ఓలా కూడా లాగిన్ చేస్తారు. ఈ మూడిట్లో ఏదో ఒకే దానిలో రైడ్ అయితే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అలానే యాక్సెప్ట్ చేయాలి. ఒక కస్టమర్ ఎక్కిన తర్వాత రెండో కస్టమర్‌ని పిక్ చేసుకోలేం గదా! ఓకే. ర్యాపిడోలో ఒక రూ. 200 రైడొచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేశారు. రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీరేం చేయాలంటే ఊబర్, ఓలా ఈ 2 యాప్స్‌ని లాగౌట్ చేసేయాలి. ఐ మీన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే బావుంటుంది. మీకు ప్రెషర్ అయితే ఉండదు. ఒకవేళ ఆఫ్‌లైన్ పెట్టలేదు అనుకుంటే ఏమీ అవ్వదు. బట్ వెళ్ళే తోవలో మీకు రైడ్స్ వస్తూనే ఉంటాయి. ర్యాపిడోలో మీరు డ్రాప్ లొకేషన్‌కి వెళ్తూ ఉంటారు. ఊబర్‌లో మళ్ళీ రైడ్స్ వస్తూ ఉంటాయి. ఓలాలో రైడ్స్ వస్తూ ఉంటాయి. మీరు వెళ్ళే తోవలో మీకైతే ఆ ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసమనే లాగౌట్ చేస్తే ఎలాంటి టెన్షన్ మీకు ఉండదు. ఫైనల్లీ నేనైతే నియర్ బై డీఆర్‌డీఎల్ దగ్గరికైతే వచ్చేసాను. నియర్ బై సంతోష్ నగర్ అనుకోవచ్చిది. ఇంకొంతమంది ఎలా అంటే, "అన్న ర్యాపిడోలో వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయా? ఊబర్‌లో పని చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయా? ఓలాలో పని చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయా? ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువగా కమిషన్ కట్ చేస్తున్నారు? ఇవి మాకు చెప్పండి." యాక్చువల్లీ నిజానికి ఇదే మంచి క్వెషన్. నన్నడిగితే ఎక్కువగా మీరు ఏ యాప్‌లో లాంగ్ ఆర్డర్‌లు వస్తాయో, ఆ యాప్‌లో బుకింగ్స్ తీసుకోండి. లాంగ్ ఆర్డర్‌లు తీసుకుంటేనే వేగంగా ఎర్నింగ్స్ అయితే అయిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న రైడ్‌లు తీసుకున్నారంటే 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్ల రైడ్‌లు ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు రూ. 1000 అవుతాయి. మీరే అర్థం చేసుకోండి. ఇకపోతే కమిషన్ అంటారా? ఫస్ట్ డే మీరు వర్క్ చేస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ కట్ చేస్తున్నారు. ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఎర్నింగ్స్ ఇస్తున్నారు అని. ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఓలా వాళ్ళైతే కమిషన్ ఏమి తీసుకుంటలేరు. మొత్తం అమౌంట్ మనకే ఇస్తున్నారు. బట్ ఇక్కడే పెద్ద సమస్యొచ్చింది. ఈ ఓలాలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేవి రావు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తే నేనైతే ఓలా సజెషన్ చేస్తాను. బట్ ఓలాలో సమ్‌టైమ్స్ ఎర్నింగ్స్ చాలా తక్కువగా చూపిస్తుంది. నెక్స్ట్ సజెషన్ చేసే యాప్ ఏదైనా ఉందంటే ఊబర్. ఊబర్‌లో మీరు ఎక్కడున్నా, ఏ లొకేషన్‌లో ఉన్నా మీకు రైడ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఇందులో కూడా ఎర్నింగ్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. ఒక 6 అవర్స్ మీరు లాగిన్‌లో ఉన్నారంటే అప్ టు రూ. 1000 ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, షార్ట్ ఆర్డర్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైమ్ డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నా 100% సజెషన్ ఏందనంటే ఊబర్‌లో వర్క్ చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇది నా సజెషన్ మాత్రమే. మీరు కూడా వర్క్ చేయండి. మీకు ఏ యాప్‌లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయా అని మీరు ఫీల్ అవుతారో ఆ యాప్‌లో మీరైతే వర్క్ చేసుకోండి. నేనివాళ వర్క్ వచ్చింది ఓలా స్కూటర్ పైన. చాలామంది ఈవీ వెహికల్‌తో బైక్ టాక్సీ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. రెంటెడ్ ఈవీ వెహికల్స్‌తో బైక్ టాక్సీ చేయడం కొంచెం కష్టం. బట్ మీరు కొనుక్కున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓలా, అట్ ది సేమ్ టైమ్ ఏథర్, ఐక్యూబ్ ఈ వెహికల్స్‌తో మీరు బైక్ టాక్సీ చేసుకోవచ్చు. బట్ ఈ బైక్ టాక్సీలో చేస్తే ఓలా స్కూటర్ మీద అంత ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావు. మాక్స్ టు మాక్స్ 500 నుంచి రూ. 700 ఇన్ బిట్వీన్ అయితే వస్తాయి. అంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. పార్ట్ టైమ్ కోసం అయితే ఓలా బైక్ టాక్సీలో ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫుల్ టైమ్ జాబ్ ఈ బైక్ టాక్సీ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ ఓలా బైక్ అనేది సెట్ కాదు. గుర్తుపెట్టుకోండి. పార్ట్ టైమ్ చేసుకునే వాళ్ళకి ఓలా వెహికల్ అయితే సూట్ అవుతుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా సాలిడ్‌గా ఉంటాయి. ఈ ఓలా వెహికల్స్‌లో ఏదైనా నెగెటివ్ ఉందంటే వీళ్ళ సర్వీసింగ్ సెంటర్స్. సర్వీసింగ్ సెంటర్స్ అనేవి ప్రాపర్‌గా ఉండవు. అక్కడికి వెళ్ళినా వీళ్ళైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యరు. ఓలాలో ఒక ఫుల్ చార్జ్‌కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది తర్వాత చెప్తాను. సో, నియర్ బై డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. మేడంగాని డ్రాప్ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం ఫైనల్లీ. కలెక్ట్ పేమెంట్ అని కనిపిస్తుందా? దానిపైన ట్యాప్ చేస్తే బిల్ అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ కనిపించిందో అంత అమౌంట్ కస్టమర్ సార్ దగ్గర మనమైతే
తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడొచ్చే అమౌంట్ మొత్తం కూడా మనకే కాదు. ఇందులో కూడా కొంత గవర్నమెంట్ టాక్సెస్ లేదా కంపెనీ కమిషన్ అయితే కట్ చేసుకుంటూ ఉంటుంది. టోటల్‌గా ఇప్పటి వరకు మనం 17 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 9:50 టైమ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 78% ఛార్జింగ్ అయితే ఉంది. ఓకేనా? 17 కిలోమీటర్‌కి ఇప్పుడు చూద్దాం ఊబర్‌లో కమిషన్ కట్ అయ్యి మనకెంత వస్తుందన్నది. కమిషన్ కట్ అయ్యి నాకు ₹159 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అరౌండ్ ₹160 అయితే వచ్చాయి. వీళ్ళు ₹2 కమిషన్ మాత్రమే కట్ చేశారు. నెక్స్ట్ ₹171 రైడ్ అయితే వచ్చింది. సూపర్! ఓలాలో వచ్చింది. ఊబర్‌లో కాదు. సో, ప్రెజెంట్ మనమైతే నియర్ బై బడంగపేట దగ్గరైతే ఉన్నాం గదా! పికప్ లొకేషన్ 2.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్‌కి కాల్ చేశాను. సార్ పికప్ లొకేషన్ 2 కిలోమీటర్ పైగా ఉంది. నేను పికప్ లొకేషన్‌కి వస్తున్నాను. మీరు రైడ్ క్యాన్సిల్ చేయకండి అని కన్ఫర్మ్ తీసుకున్న తర్వాతనే పికప్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. మీరు కూడా రైడ్ యాక్సెప్ట్ చేసి గుడ్డిగా పికప్ లొకేషన్‌కి వెళ్ళిపోకండి. కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఒకేసారి 2 బైకులను బుక్ చేస్తారు. ర్యాపిడోలో బుక్ చేస్తారు. ఊబర్‌లో బుక్ చేస్తారు. కొంతమంది 3 బైకుల్లో కూడా బుక్ చేస్తారు. ఏ రైడర్ ముందుగా పికప్ లొకేషన్‌కి వెళ్తారో ఆ బైక్ ఎక్కి తనైతే వెళ్ళిపోతారు. రిమైనింగ్ 2 రైడ్‌లు కొంతమంది క్యాన్సిల్ చేస్తారు. కొంతమంది క్యాన్సిల్ చేయరు. మనం పికప్ లొకేషన్‌కి వచ్చి కస్టమర్‌కి కాల్ చేస్తే నేనక్కడ లేను భయ్యా రైడ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్లి బకరా అయ్యాకంటే ముందే కస్టమర్‌కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తే బెటర్ కదా! నేను చాలా సార్లు బకరా అయ్యాను. మీరు బకరా కాకూడదంటే కస్టమర్‌కి కాల్ చేసి వెళ్ళండి. సో, ఇలా ఉంటుంది. ఫైనల్లీ మేడం గారి దగ్గరికైతే వచ్చేసాను. ఈ ట్రిప్ కూడా స్టార్ట్ చేద్దాం. డ్రాప్ లొకేషన్ ఎక్కడుందో నాకు తెలీదు. పెద్ద ఆర్డర్ అని చెప్పి డైరెక్ట్ యాక్సెప్ట్ చేసేసాను. యాక్చువల్లీ చూడాల్సింది ఓటీపీ తీసుకుందాం. ఇక్కడ నుండి మాక్సిమం సిటీ లోపలికే రైడ్ అయితే వచ్చుంటుంది. నావిగేషన్ ఓపెన్ చేద్దాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా కాబట్టి. 20 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ఒకసారి వీడియో కొంచెం క్వాలిటీ పెట్టి చూస్తే మీకైతే క్లారిటీగా కనిపిస్తుంది. అరౌండ్ నియర్ బై సికింద్రాబాద్ దగ్గరైతే చూపిస్తుంది. నేను మ్యాప్ చూసుకున్నా. డైరెక్ట్ సికింద్రాబాద్ నియర్ బై వెస్ట్ మారేడుపల్లి ఈ ఏరియాలో అయితే ఉంది. ఇక వెళ్తూ వెళ్తూ ఎలాగో లొకేషన్ చూసుకుంటాం కదా! వెళ్ళిపోదాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ ఊబర్, ర్యాపిడో, ఓలాని ప్రమోట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఈ బైక్ టాక్సీలో పని చేస్తే పని ఎలా ఉంటుంది? కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది? రైడర్‌గా మనం ఎలా ఆలోచించాలి? ఏ ఏరియాకి వెళ్తే ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశ్యం. చాలామంది గొర్రెలు, ఎర్రిపప్పలు ఈ వీడియోస్‌ని చూసి ప్రమోషన్ వీడియోస్ అని నా మీద ఎలిగేషన్ అయితే ఏస్తన్నారు. నెగెటివ్ మైండ్‌సెట్‌తో నా మీద ఎలిగేషన్ వేయడం ఏంటి భయ్యా! బుద్ధి లేకపోతే. ఈ నెగెటివ్ మైండ్‌సెట్టోడు ఏం చేస్తాడో తెలుసా? ఒక గులాబీ మొక్కను చూస్తాడు. బట్ వాడు పువ్వుని చూడకుండా ముల్లని మాత్రమే చూస్తాడు. దాంతో వాడు ఎన్నటికీ గులాబీ పువ్వుని ఆస్వాదించలేడు. ఈ నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నవాళ్ళు నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి తగులుతూనే ఉంటారు. నిజానికి వాళ్ళు ఏ పని చేయరు. ఖాళీగా ఉండే వాళ్ళకి మాత్రమే నెగెటివ్ ఆలోచనలైతే వస్తూ ఉంటాయి. చక్కగా పని చేసుకునే వాళ్ళకి ఎలాంటి నెగెటివ్ ఆలోచనస్ అయితే రావు. ఈ ఖాళీగా ఉండే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం. నిజానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఈకలైతే ఉండవు. ఈ జీవితాంతం కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ జీవితం మొత్తం నాశనం అయిపోయాక అప్పుడు తెలుస్తుంది గుడ్డు మీద ఈకలు ఏమీ లేవు అని జెప్పి. నెగెటివ్ ఎలాగైనా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఏ విధంగా కూడా భయపడను. వీడియోస్ ఆపను. నిజానికి యూత్‌ని డైవర్ట్ చేయట్లా. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయట్లా. మీ మనీని బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయండని వాళ్ళ డబ్బుల్ని నాశనం చేయట్లా. కొద్ది రోజులు పని చేసుకోండి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మంచి జాబ్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఈ బైక్ టాక్సీతో పాటుగా ఒక స్కిల్ ఉండాలి. మీరందరూ స్కిల్ నేర్చుకోవాలని. బుద్ధి లేకున్నా బైక్ టాక్సీ వీడియోస్ చేస్తున్నావు. నువ్వు చేసే వీడియోస్ వల్ల చాలా మంది రైడర్స్ పెరుగుతున్నారంటే డబ్బులు ఎవడికొద్దు. ప్రతి ఒక్కడికి డబ్బులు కావాలి. ప్రతి ఒక్కడొచ్చి ఇక్కడ పని చేయలేడు. ఎవరికైతే డబ్బులు కావాలో వాళ్ళు మాత్రమే ఇక్కడొచ్చి పని చేయగలరు. నిజానికి మీకొక మంచి చక్కని ఉదాహరణ చెప్తాను. వినండి. మన దేశంలో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. కొంతమంది ఫుడ్ వ్లాగ్స్ చేస్తారు. కొంతమంది ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తారు. కొంతమంది ఎక్స్‌పెరిమెంట్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఫుడ్ వ్లాగ్స్ గురించి మాట్లాడదాం. ఒక ఫుడ్ వ్లాగర్ ఉన్నారు. డైలీ తన రొటీన్ లైఫ్‌లో ఎక్కడెక్కడ ఫుడ్స్ బావుంటాయని జెప్పి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అక్కడ ఫుడ్ తిని తనకు నచ్చిందా లేదా అని మాత్రమే చెప్పి వెళ్ళిపోతారు. తను ఎక్కడ చెప్పరు. మీరొచ్చి ఇక్కడ తినండి అని జెప్పేసి. ఆ వీడియో చూసి నేను మీ వీడియో చూసి నూడిల్స్ తిన్నాను, ఫ్రైడ్ రైస్ తిన్నాను, చికెన్ తిన్నాను, బిర్యానీ తిన్నాను, కడుపంతా ఉబ్బిపోయింది. కడుపు ఖరాబ్ అయిపోయిందని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? చెత్తలా ఉంటుంది. నీకెంత ఫుడ్ కావాలో, నీకేం ఫుడ్ కావాలో నీకు తెలీదా? తప్పు మనం చేసి వేరే వాళ్ళ మీద నింద వేస్తే ఏం ప్రయోజనం? సో, ముందు మనం తిన్నగా ఉండాలి.
తర్వాతనే వేరే వాళ్ళ గురించి చెప్పాలి. ఇకపోతే నేను చేసే వీడియో చూసి ఎవరు ఈ బైక్ టాక్సీలోకి రారు. ఎవరికైతే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళే ఇక్కడికొచ్చి వర్క్ చేస్తారు. మా డైలీ లైఫ్ స్టైల్‌లో మేము ఇన్ని కష్టాలు పడుతున్నామంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరైతే అర్థం చేసుకోండి. ఇప్పటికే నెగెటివర్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడేసాం. వీళ్ళ గురించి మాట్లాడే మన టైం కూడా వేస్ట్ ఎందుకు? సో, నియర్ బై డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాం కదా! ట్రిప్ అనేది ఎండ్ చేసి ఈ ట్రిప్‌లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది మీకైతే చూపిస్తాను. నిజానికి ట్రిప్ ఎండ్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ అయిందో లేదో చూద్దాం. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంతొచ్చింది అమౌంట్? క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తుంది. మళ్ళీ రైడ్ వచ్చిందేంటి అంటే ఇంతకుముందు రైడ్ అనేది యాక్సెప్ట్ అవ్వలేదు. ఈ ఓలాలో ఇదే ప్రాబ్లమ్. కొన్నిసార్లు రైడ్ యాక్సెప్ట్ అవుతుంది. కొన్నిసార్లు రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే బిల్ వచ్చేసరికి ₹179 అయితే వచ్చింది. మేడం గారైతే ఫోన్‌పే చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తున్నాను. 20 కిలోమీటర్‌కి కనీసం ₹200 ఎర్నింగ్స్ వస్తాయని నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా. బట్ ₹200 అయితే రాలేదు. ₹179 అయితే వచ్చింది. ఇందులో మళ్ళీ వీళ్ళ కమిషన్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే కమిషన్ తీసుకుంటలేరు. బట్ ప్రతి ట్రిప్‌లో గవర్నమెంట్ టాక్సెస్ అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ చేస్తున్నారు. అది చూద్దాం. ట్రిప్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ చూడండి. టోటల్ మేడం గారి దగ్గర ₹179 అమౌంట్ కలెక్ట్ చేస్తే అందులో ₹9 గవర్నమెంట్ టాక్సెస్ అని చెప్పి కట్ చేశారు. టోటల్‌గా మనం ₹170 ఎర్నింగ్స్ అయితే చేసుకున్నాం. మనం ట్రావెల్ చేసింది 20 కిలోమీటర్ కాదు 19 కిలోమీటర్లే. ఊబర్ అలాగే ఓలాలో కలిపి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. కాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. ₹170 దాంతో పాటుగా ఊబర్‌లో ₹159 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. దగ్గర దగ్గర ₹329 ఎర్నింగ్స్ అయితే మనం చేసుకున్నాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. టోటల్‌గా 41 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఇంకా రిమైనింగ్ 52% ఛార్జింగ్ అయితే ఉంది. మళ్ళీ ఓలాలో ఒక రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా. మొత్తానికి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి 5 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ 5 కిలోమీటర్‌కి అరౌండ్ ₹90 చేంజ్ అయితే చూపిస్తుంది. కస్టమర్ టిప్పే ₹30 అయితే పెట్టారు. రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఊబర్ యాప్ అనేది లాగౌట్ అయితే చేసేసాను. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వరకు ఊబర్‌లో, రాపిడోలో ఉన్న ప్రాఫిట్‌లేంటి అని మాట్లాడుకున్నాం గదా! ఇప్పటి నుంచి ఒక 5 నిమిషాలు ఈ రాపిడో, ఊబర్, ఈ బైక్ టాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? దీని గురించి కూడా మాట్లాడుకుందాం. డైరెక్ట్ పికప్ లొకేషన్‌కయితే వెళ్తున్నాను. నిజానికి చాలా సార్లు కస్టమర్‌లు పికప్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు అటు తిరిగి, ఇటు తిరిగి మన పెట్రోల్, మన టైం 2 వేస్ట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎలా అంటే కస్టమర్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత కస్టమర్స్ రైడ్ అనేది క్యాన్సెల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కస్టమర్స్ ఫోనే లిఫ్ట్ చేయరు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కయితే వచ్చేసాను. ఇదేంటి భయ్యా కొండ మీదకైతే చూపిస్తుంది. నిజానికి అవతల పక్క రోడ్ లేనట్టే ఉంది. కానీ గూగుల్ మ్యాప్ ఇంకా ముందుకు వెళ్ళండి అని చూపిస్తుంది. పికప్ లొకేషన్ కూడా ఈ రైట్ సైడ్‌లోనే ఉంది. కానీ వెళ్ళడానికి వే అయితే లేదు. ఇంకాస్త ముందుకైతే వెళ్దాం. యాక్చువల్లీ కొండ పైకైతే వచ్చేసాను. కస్టమర్‌కి ఒకసారి కాల్ చేద్దాం. కస్టమర్‌కి కాల్ చేసి మాట్లాడదాం. తనెక్కడున్నారు ఏంటి అని. ఈ కస్టమర్ కొంప ముంచేసారు భయ్యా! పికప్ లొకేషన్ తప్పు పెట్టారంట. యాక్చువల్లీ ఈ కొండ కిందకెళ్ళాలంట. పికప్ లొకేషన్ కొండ మీద పడిందని వీళ్ళైతే సింపుల్‌గా చెప్పేసారు. ఇప్పుడు చుట్టూ తిరిగి నేనైతే వెళ్ళాలి. అరౌండ్ ఒక 2 కిలోమీటర్లయితే చూపిస్తుంది. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి భయ్యా! బైక్ టాక్సీ అంటే అంత ఈజీగా ఏముండదు గుర్తుపెట్టుకోండి. ఇలా కస్టమర్‌లు పికప్ లొకేషన్ తప్పుగా పెట్టడం వల్ల రైడర్ల టైం అయితే చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు నేను డ్యూటీకొచ్చానంటే ఒక రోజులో ఇలాంటివి 2, 3 రైడ్‌లనేవి ఎదురవుతూ ఉంటాయి. బట్ మేము పానిక్ అవ్వం. అలాగే ఫ్రస్ట్రేషన్ కూడా ఫీల్ అవ్వం. ఎందుకంటే డైలీ వచ్చి మాకు అలవాటయిపోయి ఉంటాం కాబట్టి. గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఈ బైక్ టాక్సీ‌లకొస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాటిని ఫేస్ చేసేలా మీరైతే రెడీగా ఉండాలి. మొత్తానికి కొండ కిందకైతే వచ్చేసాను. ఎంత దూరం వచ్చినా సరే పికప్ లొకేషన్ అయితే రావట్లేదు. నాకైతే చిరాకొస్తుంది. ఏంట్రా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పికప్ లొకేషన్‌కి అని మేడం గారికి కాల్ చేస్తే వాళ్ళు కాల్‌లో గైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ఇద్దరున్నారు. వాళ్ళకడిగితే అన్న కొంచెం ముందుకు వెళ్ళండి అని వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ ఒక వినాయకుని మందిరం అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాను. వినాయకుడి టెంపుల్ వెనక నుంచి వెళ్ళాలా? ముందు నుంచి వెళ్ళాలా? అని. వీళ్ళకడిగితే అన్న వెనక నుంచి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ యూటర్న్ తిరిగిన. ఈ ట్రిప్‌లో మేడం గారు నన్ను తిప్పి, తిప్పి పిప్పి చేశారు భయ్యా! ఫైనల్లీ ఒక చిన్న గల్లీ లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఈ గల్లీలో ఒక వెహికల్ వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఈ అపోజిట్‌లో ఇంకొక వెహికల్ వచ్చిందంటే ఇంక అంతే భయ్యా! బైక్ అక్కడే ఇరికిపోతుంది. చాలా, చాలా చిన్న, చిన్న గల్లీలైతే ఉన్నాయి. ఈ గల్లీలో చాలా చుక్కలైతే కనిపించేసాయి. మొత్తానికి మేడం గారి లొకేషన్‌కైతే వచ్చేసాను. మేడం గారైతే పార్సెల్ పట్టుకొని రెడీగా ఉన్నారు. మేడం గారైతే రావట్లేదంట. వీళ్ళు బైక్ బుక్ చేసి పార్సెల్ అయితే పంపిస్తున్నారు. అందుకే ₹30 టిప్ కూడా యాడ్ చేశామని వీళ్ళైతే చెప్పారు. ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది కొత్తగా జాయిన్ అయిన రైడర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే రైడ్‌తో వెళ్తే కమిషన్ కట్ అవుతుంది. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనమే తీసుకోవాలి అని చెప్పి కస్టమర్‌ని కన్విన్స్ చేసేసి కస్టమర్ దగ్గరికి వెళ్లి రైడ్‌ని క్యాన్సిల్ చేసేసి ఆ పర్సన్‌ని డ్రాప్ లొకేషన్‌కి వెళ్లి డ్రాప్ చేస్తున్నారు. లేదా పార్సెల్‌ని తీసుకువెళ్లి డెలివరీ అయితే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా చాలా పెద్ద తప్పు. మీకు ఎంతో లాభం అని మీరనుకున్నారా? లాభం ఏమీ లేదు. మీరింకా నష్టంలోనే ఉన్నారు. ఎలా అంటారా? మీరు వితౌట్ రైడ్‌లో వెళ్లారంటే, ఆ రైడ్‌లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ప్యాకేజ్ డ్యామేజ్ అయినా సరే, కంపెనీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వదు.
మీరు రైడ్‌లో చచ్చిపోయినా సరే మీకు కంపెనీ ఎలాంటి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అయితే ఇవ్వదు. నిజానికి మనం చేసే పనే చాలా రిస్కీ పని. ఈ రిస్కీ పనిలో మళ్ళీ రిస్క్ తీసుకోవడం అవసరమా? రూ. 10 కోసం కక్కుర్తి పడి లైఫ్ అంతా కూడా నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ఫైనల్లీ నేనైతే డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడ కస్టమర్ రెడీగా ఉన్నారా? లేదా? నాకైతే అర్థం కావట్లేదు. ఈ లెఫ్ట్ సైడ్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. రైట్ సైడ్‌లో సీజీఓ టవర్స్ ఉన్నాయి. చుట్టువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. లోపలికొచ్చి డెలివరీ చెయ్యి అని చెప్పాడంటే నా దోల తీరిపోయినట్టే. ఇక్కడ ఒక 20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతుంది. లోపలికి వెళ్లి ఎంట్రీ చేసుకొని మళ్ళీ బయటికి రావడానికి. డ్రాప్ లొకేషన్‌కి రాగానే ఊబర్ అయితే లాగిన్ చేసినా. ఊబర్ లాగిన్ చేసిన వెంటనే రూ. 112 రైడ్ అయితే ఒకటొచ్చింది. నిజానికి కస్టమర్ అయితే ఇంకా రాలేదు. డ్రాప్ లొకేషన్‌కొచ్చి 10 నిమిషాలైతే వెయిట్ చేసినా, 10 నిమిషాలు వెయిట్ చేసినప్పటికి కస్టమర్ అయితే ఇంకా రాలేదు. నాకైతే చాలా చాలా ఇరిటేషన్ అయితే వచ్చేసింది. ఎందుకురా ఈ పార్సెల్ తీసుకున్నాను అనిపించింది. పికప్ లొకేషన్ దగ్గర కూడా చాలా టైం వేస్ట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు డ్రాప్ లొకేషన్ దగ్గర కూడా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఊబర్‌లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను కదా! ఆ కస్టమర్ కూడా 2 సార్లు కాల్ చేశారు. అన్న నేను మీకోసం వెయిట్ చేస్తున్నానన్న పికప్ లొకేషన్‌కి వస్తున్నారా? రావట్లేదా? నాకు చెప్పండి అన్న అని చెప్పేసి అన్నారు. సారీ అన్న రావట్లేదు అని చెప్పి రైడ్ అయితే క్యాన్సెల్ చేసుకున్నా. మీరెప్పుడైనా సరే ఈ బైక్ టాక్సీలో పార్సెల్ డెలివరీ తీసుకుంటే ఆ కస్టమర్‌కి ముందే చెప్పండి. మేడం నేను డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిన వెంటనే కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా నా టైమ్ అంతా వేస్ట్ చేస్తే ఎక్స్‌ట్రా మనీ నాకివ్వాలి అని చెప్పి ముందే మీరు మాట్లాడుకోండి. అలాగే ఈ పార్సెల్ నేను డెలివరీకి వెళ్ళాలా? లేకుంటే మీ పర్సనే వచ్చి పార్సెల్ పిక్ చేసుకుంటాడా అని చెప్పి అడగండి. కొంతమంది పెద్ద పెద్ద టవర్స్‌లోకి పంపిస్తారు. అక్కడ థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ రమ్మంటారు. మనం వెళ్ళిన టైంకి కరెంట్ లేకపోయినా, లిఫ్ట్‌లో ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ ఫోర్త్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే నడుచుకొని వెళ్ళాలి. కొన్ని పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉంటాయి. అందులో 30 ఫ్లోర్‌లయితే ఉంటాయి. 30 ఫ్లోర్‌లు నడుచుకొని వెళ్ళాలంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కానీ మోస్ట్‌లీ 30 ఫ్లోర్‌లు ఉండే బిల్డింగ్‌లో ఇన్వెంటర్ లేదా జనరేటర్‌లయితే ఉంటాయి. గోప్రో ఆన్ చేసి ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది భయ్యా. కస్టమర్ అయితే రాలేదు. కస్టమర్ వచ్చిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్‌లో నాకు రూ. 95 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి చూడండి. మనం ట్రావెల్ చేసింది 4.6 కిలోమీటర్. బిల్లింగ్ అమౌంట్ రూ. 95 అయితే వచ్చింది. కానీ కస్టమర్ నిజానికి రూ. 120 అయితే ఇచ్చారు. నేను అడుగుదాం అనుకున్నా. బట్ ఆ కస్టమరే నా కష్టాన్ని గుర్తించి ఎక్స్‌ట్రా రూ. 25 అయితే ఇచ్చారు. ఆ ట్రిప్ ఎండ్ అయిన తర్వాత రూ. 104 రైడ్ అయితే ఒకటొచ్చింది. ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ అయితే చూద్దాం ఎంత దూరం ఉంది అనేది. పికప్ లొకేషన్ వచ్చేసరికి 1.7 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళే రూట్ అంతా కూడా బ్లూ లైనే చూపిస్తుంది. బ్లూ లైన్‌కి అర్థం ఏంటి అంటే ట్రాఫిక్ ఏమీ లేదు అని అర్థం. రెడ్ లైన్ ఉంది అంటే హెవీ ట్రాఫిక్ ఉంది అని అర్థం చేసుకోండి. ఈ బైక్ టాక్సీలో ఇలాంటివి చాలా చాలా ట్రిక్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే ఏ టైమింగ్ ఫాలో అవ్వాలి? ఏ ఏరియాలో ఉంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి? ఏ ఏరియాలో ఉంటే లాంగ్ ఆర్డర్‌లు వస్తాయి? అవన్నీ ముందు ముందు చేసే వీడియోస్‌లో క్లియర్‌గా అయితే మీకు చెప్తాను. ఇప్పుడైతే డైరెక్ట్ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఓటీపీ తీసుకుందాం 1140 ఓకే. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నావిగేషన్ అనేది చూద్దాం. యాక్చువల్లీ కస్టమర్ పెట్టింది డ్రాప్ లొకేషన్ బంజారా హిల్స్. ఇంతకు ముందే చెప్పాను కదా! ఈ ఓలా, ఊబర్ ఈ రెండిట్లో అడ్వాంటేజ్ ఏందంటే పికప్ లొకేషన్‌తో పాటుగా డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్‌కి ఎంత దూరం ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఈ మధ్యన కొంతమంది కస్టమర్‌లు దొంగల్లా తయారవుతున్నారు భయ్యా. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బైక్ టాక్సీలో. ఈ కస్టమర్స్ ఎలా అంటే రైడ్ బుక్ చేస్తున్నారు. పికప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కస్టమర్ వస్తున్నారు. కస్టమర్ ఎక్కిన తర్వాత భయ్యా నాకు ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది. చాలా వేగంగా తీసుకొని వెళ్ళండి అని మమ్మల్నయితే ప్రెషర్ పెడుతున్నారు. వన్స్ డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత, అన్న ఆఫీస్‌లో నేను థంబ్ పెట్టాలన్న 5 నిమిషాల్లో లోపలికి వెళ్లి వచ్చేస్తానని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తనైతే రావట్లేదు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ కూడా చేయట్లేదు. కొంతమంది పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అన్న పేమెంట్ 10 నిమిషాల్లో చేస్తానన్న. నా దగ్గర క్యాష్ లేవన్న. ఆన్‌లైన్ పని చేయట్లేదని చెప్పి 10 రకాల సాకులు చెప్పి కస్టమర్ వెళ్ళిపోతున్నారు. అలాంటి కస్టమర్స్‌ని ఏ ఒక్కరిని కూడా మీరు వదిలేయకండి. కస్టమర్ మనీ ఇస్తేనే తనని వెళ్ళడానికి వదలండి. లేకపోతే ఎంతసేపైనా సరే వాళ్ళతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. మీ కష్టాన్ని వాళ్ళు అంత ఈజీగా దోచేసుకుంటే మీరెలా చూస్తూ ఉంటారు? రీసెంట్‌లీ నాకొక బ్రదర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ కూడా పెట్టాడు. ఒక మేడం గారు డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత అమౌంట్ లేవు భయ్యా 10 నిమిషాల్లో చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ నా డబ్బులు నాకివ్వండి మేడం అని చెప్పి వాళ్ళకడిగితే నానా రకాల బూతులు ఎస్ఎంఎస్ పెడుతున్నారు. "నువ్వెవడురా? నేను నీకెప్పుడురా డబ్బులివ్వాలి? నీ బైక్ నేనెప్పుడురా ఎక్కాను? ప్రూఫ్ ఏంటి?" అని చెప్పి అడుగుతున్నారు. సో, మేము పొట్టకూటి కోసం ఈ బైక్ టాక్సీ చేసుకుంటున్నాం. మాలాంటోళ్ళ దగ్గర రూ. 100 ఎగ్గొడితే మీకేమొస్తది? కస్టమర్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తే కొంచెం వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేయండి. అందరు కస్టమర్స్ ఇలా అయితే ఉండరు. మోస్ట్‌లీ 100 మందిలో ఒకలైతే ఉండొచ్చు సైకో సాలెగాళ్ళు. ఏదేమైనా సరే మీ డబ్బులు మీరు ఎక్కడ కూడా మోసపోకండి, వదులుకోకండి. ఒక బ్రదర్ అయితే "అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మా నాన్నగారి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ర్యాపిడోలో నేను వర్క్ చేసుకోవచ్చా?" అని చెప్పి అడుగుతున్నారు. తప్పు భయ్యా అలా చేయకు. మీరు వేరే వాళ్ళ లైసెన్స్ పెట్టి ఈ ర్యాపిడోలో వర్క్ చేస్తూ ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ముందుగా పట్టుకునేది ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది? ఆ ఐడీ ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళని పోలీస్ కేస్‌లో వేస్తారు.
మిమ్మల్ని వదిలేస్తారంటే మిమ్మల్ని కూడా వదిలేయరు. మీరు ఆ యాక్సిడెంట్ చేసుంటారు కాబట్టి మిమ్మల్ని కూడా పట్టుకొని స్టేషన్‌లో కూర్చోబెడతారు. ఇద్దరికీ రిస్కే. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏందంటే ఎక్కడైనా యాక్సిడెంట్‌లో మీకు ఏదైనా ఇంజ్యూరీ జరిగిందంటే రాపిడో గాని, ఊబర్ గాని, ఓలా గాని మీకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ అమౌంట్ అనేది ఇవ్వదు. మళ్ళీ రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో, వైజాగ్‌లో పోలీసులు చెక్ చేస్తూనే ఉంటారు. ప్రాపర్‌గా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే వెహికల్స్‌ని నడిపిస్తున్నారా లేదా అని. అలాంటి చెకింగ్‌లో మీరు దొరికిపోయారంటే మీ వెహికల్‌ని సీజ్ చేస్తారు. మిమ్మల్ని 6 నెలల పాటు జైల్‌లో పెడతారు. ఇవన్నీ అవసరమా నన్నడిగితే? సో, చక్కగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకోండి. ఇంకొంతమంది ఎలా అంటే, "అన్న నేను బైక్ టాక్సీ కోసం కొత్త బైక్ కొనాలా? సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా?" అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానన్నా అని చెప్పి అడుగుతున్నారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. ఈ బైక్ టాక్సీలో వర్క్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక రోజుకి ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలియకుండా మీరు కొత్త బైక్ ఎందుకు కొంటారు? సెకండ్ హ్యాండ్ బైక్ ఎందుకు కొంటారు? ఫ్రెండ్ వెహికల్‌తో ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం పాటు బైక్ టాక్సీ చేయండి. ఈ బైక్ టాక్సీలో ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత అప్పటికి మీకు బైక్ టాక్సీలో వర్క్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు వెహికల్ తీసుకోండి. ఓకేనా? ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇక్కడ బిల్ అమౌంట్ ఎంత చూపించిందో అంత అమౌంట్ కస్టమర్ సార్ దగ్గరైతే తీసుకుందాం. చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే మెయింటైన్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్‌పే మెయింటైన్ చేయండి. ఓకేనా? గూగుల్ పే, ఫోన్‌పే లేదు. వాళ్ళ దగ్గర క్యాష్ లేదనుకుంటే ఇక్కడ ఓలాలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌తో పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. మీ మనీ మీ ఊబర్ లేదా ఓలా వాలెట్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఆ వాలెట్‌లో ఉన్న మనీ మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ రైడ్‌లో ₹103 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ చూద్దాం. ఈ టోటల్ ఎర్నింగ్స్‌ని కాలిక్యులేటర్‌లో కౌంటింగ్ అయితే చేద్దాం. ముందుగా ఓలాలో ₹369 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓవరాల్‌గా ఓలాలో 369 దాంతో పాటుగా ఊబర్‌లో ఒక రైడ్ తీసుకున్నాం గదా! ఊబర్‌లో మనకి ₹159 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 2 కలుపుకుంటే ₹528 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం? 58 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 58 కిలోమీటర్‌కి ₹528 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ఈరోజు బైక్ టాక్సీకి ఓలా స్కూటర్‌నైతే తీసుకొచ్చాను. అందుకోసమనే నాకు పెట్రోల్ ఖర్చంటూ ఏమీ లేదు. ఒకవేళ మీరు బైక్‌తో బైక్ టాక్సీకొస్తే, మీరు ఏ బైక్‌తో బైక్ టాక్సీ చేస్తున్నారు, మీ బైక్ మైలేజ్ ఎంత అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. యావరేజ్‌గా 60 కిలోమీటర్‌కి ₹150 పెట్రోల్ పోయినా మీకు రిమైనింగ్ ₹400-450 ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. నేను చేసే 6 అవర్స్ జర్నీ మొత్తం మీకు చూపించాలంటే 6 గంటల సమయం అయితే మీరెవరు చూడరు. అందుకోసమనే మెయిన్ పాయింట్స్ అలాగే ఈ బైక్ టాక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే ఏవైతే ప్లస్‌లున్నాయో అవన్నీ మీకైతే అర్థమయ్యే విధంగా చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.